ఖమ్మం జిల్లాలో వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు భరోసా ఇచ్చారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం వివరాలు సేకరించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతంలో ఉంటున్న వారికి పునరావాసం కోసం ఇళ్లను నిర్మిస్తామన్నారు. రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగుతున్న నదులు వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని ప్రజలను కోరారు. ఇంతేగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రధానంగా పాల్వంచ మండలంలో కిన్నెరసాని దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఈ వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలు వ్యవసాయ శాఖ వారికి ఇచ్చి క్షేత్రస్థాయిలో వెళ్ళి విజిట్ చేసి పంటలు నష్టపోయిన రైతులను కాపాడాలని ఒక ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ ఆదేశానుసారం వ్యవసాయ శాఖ అధికారులు కూడా కొంతవరకు ఇప్పటివరకు అక్కడ నుంచి డేటా తీసుకోవడం జరిగింది. ఏ రైతుది ఎంత నష్టపోయారు, ఏ పంట నష్టపోయారు అనేది. ఇంకా చాలామంది రైతులు కూడా వివిధ గ్రామాల్లో ప్రధానంగా పాల్వంచ మండలంలో ఉలవనూరు దగ్గర నుంచి మొండికట్ట ఇటు వెళ్తే దంతరబార నాగారం దంతరబార ఎస్సీ కాలనీ పాండురంగపురం దగ్గర రంగాపురం దగ్గర